నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఉండదు సో సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S10 ప్లస్లో అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి ఏది గీక్ బెంచ్లో లిస్ట్ అయినాయి అనుకోవచ్చు దీని ప్రకారం చూసుకుంటే మీడియాటెక్ వాళ్ళది డైమెన్సిటీ ప్రాసెసర్ యూజ్ చేస్తుంది స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoCతో పాటు వస్తుంది 12 GB ర్యామ్తో పాటు వేరియంట్ కూడా ఉందంటారు Android 14తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి 12.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED ప్లస్ డిస్ప్లేతో పాటు వస్తుంది 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయినాయి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ నుంచి రెండు న్యూస్లు అయితే వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళది Note 40 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది అఫీషియల్ లాంచ్ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. June 21st ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవుతుందని ప్రైస్ చూసుకుంటే 20,000 లోపట్టే ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే ఇక్కడ మన వాళ్ళైతే కన్ఫర్మ్ చేసారు. అండ్ కొన్ని ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే 5000 mAh బ్యాటరీ 30 వాట్స్ ఛార్జర్ 6.7 ఇంచ్ డిస్ప్లే AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ కూడా ఉన్నాయనేసి అయితే అంటారు. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో పాటు వస్తుందని కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అదే నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఎక్స్ ప్యాడ్ ఏదైతే ఉందో త్వరలో రాబోతుంది అనేసి అయితే చిన్న రూమర్ అయితే వస్తుంది అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మాత్రం ట్యాబ్ అనమాట. ఎక్స్ ప్యాడ్ అంటే ట్యాబ్లెటే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే 2 వేరియంట్స్ వస్తున్నాయి, వైఫై మోడల్ అండ్ వైఫై ఎల్డి మోడల్ అంటే సిమ్ కార్డు పెట్టుకునే మోడల్స్ రెండు కూడా వస్తున్నాయి అనేసి అయితే ఒక అప్డేట్ చిన్న అప్డేట్ వచ్చింది. ఇంకా స్పెసిఫికేషన్స్ కానీ మిగతా వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేవు బై. తర్వాత ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అయిన న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఉందో ఆధార్ కార్డు ఏదైతే ఫ్రీ అప్డేట్ అంటారు కదా సో దాన్ని ఎక్స్టెండ్ చేసిరు అన్నమాట బై. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే September 14th దాకా ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అప్డేట్ చేసుకోవచ్చు అనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరు అన్నమాట బై. సో ఒకవేళ ఇట్లా ఫ్రీగా మీరు అప్డేట్ చేసుకోవాలి ఆన్లైన్ నుంచి అంటే ఇట్లా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. అఫీషియల్ ఆధార్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కూడా అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళ OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ అవుతుందో స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 20,000 లోపల ఈ స్మార్ట్ ఫోన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది స్పెక్యులేషన్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం Qualcomm వాళ్ళ Snapdragon 695 5G ప్రాసెసర్ వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అంటారు. సో చూద్దాము. అండ్ ఇక్కడ డిస్ప్లే సైజ్ చూసుకొని 6.6 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇంకొంచెం అప్డేట్ అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గిగాబైట్ నుంచి అన్నమాట. సో గిగాబైట్ వాళ్ళైతే కొత్తగా ROS 1400 PCI Gen 5 SSDని అయితే లాంచ్ చేసేది 14.5 GB/s రీడ్స్ అండ్ 99% బూస్ట్ ఓవర్ Gen 4 SSDస్తో పాటు తీసుకొస్తుంది అన్నమాట బై. సో ఇక్కడ Gen 5 అయితే కానీ Gen 4లో పెడితే ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అనేది ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ 14.5 ఉంది ఇక్కడ అండ్ 12.7 లేకపోతే 1200 మెగాట్స్ లేక 12.5 GB దాకా రైట్ స్పీడ్స్ అయితే పొందుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ ఇక్కడ చాలా పర్ఫార్మెన్స్ వస్తుండొచ్చు, ఇక్కడ ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ M.2 ఏవైతున్నాయో NVMe M.2 ఏవైతున్నాయో ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ కావాలి, ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే ఇట్లా ROSది X670E లేకపోతే Z790 మదర్ బోర్డ్స్ అనమాట. అంటే ప్రీమియం లెవెల్ మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా, హై లెవెల్ మదర్ బోర్డ్స్ కంపాటబిలిటీ ఉంటాయి, ఇట్లా మంచి లేన్స్తో పాటు ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ స్పీడ్స్ అవన్నీ కూడా వస్తాయనేసి అయితే ఇక్కడ మన వాళ్ళైతే మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి అప్డేట్ వచ్చింది అన్నమాట. సో కప్ హెడ్ అనే ఒక గేమ్ ఉంది. సో ఆబ్వియస్గా కప్ హెడ్ అంటే తలకాయ కూడా కప్ లాగానే ఉంటుంది, 2D 3D మిక్స్డ్ యానిమేషన్ అనుకోవచ్చు బై. సో ఈ గేమ్ 395 రూపీస్కి ఉంది, కొంచెం యూనిక్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఆడచ్చు అనమాట. ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే పెద్ద గేమ్లో బై. ఫస్ట్ చూసుకుంటే ఇది విండోస్ అండ్ మ్యాక్లో రెండిట్లో కూడా రన్ అయిపోతుంది. విండోస్కి వచ్చేసరికి అయితేనేమో కంపల్సరీ Windows 10 ఉండాలి అండ్ ఆబ్వియస్గా డ్యూయల్ కోర్ ఉన్న సరిపోతుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రన్ అయిపోతుంది, 4 GB స్టోరేజే కావాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ఎక్స్ లెవెల్ కావాలన్నమాట. అండ్ మ్యాక్కి వచ్చేసరికి అయితే మ్యాక్
ఏమంటే మ్యాక్ ఓఎస్ 10 ఉంది కదా అది, అండ్ 4GB ర్యామ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ 4GB స్టోరేజ్ సేమ్ అంతే ఉంది అన్నమాట, పెద్దగా ఫర్క్ ఏం లేదు. సో దేంట్లోనా ఈ గేమ్ అయితే రన్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం డిఫరెంట్గా యూనిక్ ఉంటుంది అనేసి అయితే కప్ హెడ్ అనే ఒక గేమ్ అయితే మీకు రికమెండ్ చేస్తాను, ట్రై చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్ సబ్జెక్ట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇష్యూలో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.